2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్య అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మనం పరిపాలన సాగిస్తున్నాం. తర్వాత కాలంలో ఒక పులివెందుల పులకేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజధాని 3 ముక్కలు ఆటాడు. ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. అంటే ఆయన కనుక చెంచులగూడలో ఉంటే అదే రాజధాని అనే విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మనం రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది. దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి